హాయ్ అందరికి. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కోసం అని దహి వడ చేసుకోబోతున్నా. దానికోసం ఇక మినపగుండు 2 hours ముందే నానబెట్టుకున్న, ఒక ఉల్లిగడ్డ, మిర్చి, ధనియాలు, కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, పెరుగు, వాటర్ ఇప్పుడైతే వాటర్ మొత్తం అడిసిపోవాలి. అందుకోసమని నేను జల్లెట్లో పోసుకుంటున్నా. ఇప్పుడు వాటర్ మొత్తం అడిసిపోయినాక మిక్సీ పట్టుకుంటా. నేను ఒక 5 minutes తర్వాత నానబెట్టుకున్న పప్పులు అవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకున్నా. మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరసలాగా ఉండాలి, అప్పుడే వడ అన్నది వంగుతుంది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నా, గ్యాస్ పైన చూద్దాము వేడైందో లేదో. వేసా అంటే ఇలా పైకి వస్తే నూనె అన్నది వేడైనట్టే. ఇప్పుడు చిన్న చిన్న వడలు వేసుకుంటున్నా, ఎందుకంటే పెరుగులో నానాలి కదా, పెద్దగా వేసుకోవద్దు. కొంచెం వాటర్ పెట్టుకొని ఇలా చేతికి కవర్ తొడుక్కోండి. కవర్ వేసుకొని కొంచెం వాటర్ పెట్టుకుంటే వేసుకోవాలి. క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు, ఫ్రెష్ క్లాత్ ఉంటే. బుచ్చి బుచ్చి వడలు వేసుకోండి. కవర్ తొడుక్కుంటే మనకు పీట అవి ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఇది గోలిన చూడండి, రివర్స్ తీసుకుందాము. తక్కువ మంట పైన గోలించుకోవాలి, ఎందుకంటే లోపల ఉడకాలి కదా. ఇప్పుడు అన్నవి ఇక ఆయిల్ మంచిగా గోలినవి తీసుకుందాము. అయితే ఇప్పుడు పెరుగు రెడీ ఉన్నది, దీంట్లో వడలు వేసుకుంటున్నా. ఈజీగా స్నాక్స్ కోసం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వెరైటీగా ఉంటుంది, చేసుకోండి. లేకపోతే పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక కూడా వేసుకున్నా కూడా హెల్త్ కూడా మంచిది. ఎందుకంటే పెరుగు ఉంది కదా, డైజెషన్ కూడా తొందర అవుతుంది. ఒక 5 minutes దాకా నానితే పెరుగు వడలు రెడీ అవుతాయి.